ఇవాళ జాబ్కి ఎవ్వలత్తలేరు. ఒక ఆయనే వస్తా అన్నాడు కదా, ఇంకా వస్తుంది అండి. నువ్వేనా ఇంకా వస్తలేవని చూస్తున్నా. 10 అవుతుంది టైంకి, ఇప్పుడు వచ్చేది ఇంటర్వ్యూకి. సారీ సార్, నన్ను జాయిన్ చేసుకోండి. మా అమ్మ కొంట్లో మంచిగా లేదని కొంచెం మిరపని మొత్తం నేనే వచ్చిన సార్. సరే కానీ ఏ క్లాస్ దాకా చదువుకున్నావు? ఇంటరా లేకుంటే డిగ్రీయా? ఏం చదివినావు? అంటే సార్ అది 10th ఫెయిల్. ఏంది 10th ఫెయిలా? అవును సార్, ప్లీజ్ సార్ జాయిన్ చేసుకోండి సార్. ఏంటి బాబు 10th ఫెయిలా? కనీసం ఇంటర్ అన్ని ఉండాలి, నువ్వు 10th ఫెయిల్ అట. జాబ్ ఎట్లా ఇవ్వాలి బాబు? అబ్బా సార్, అంటే నాకు చదువు ఎక్కువ రాదు సార్. నీలాంటి వాళ్ళు మస్తు మంది వచ్చిరు బాబు నా దగ్గరికి. సరే తెగిచ్చారా. హైట్ కూడా గింత పొట్టి ఉన్నవేంది బాబు? హైట్ ఎట్లుంది? చదువు ఉండాలి, అదే లేదు. అబ్బా ఎవరాళ్ళు ఎక్స్క్యూజ్ మీ అంటారు? దాదా ఎక్స్క్యూజ్ మీ అంటున్నావంటే బాగా ఎదుకున్నావు ఉన్నట్టు ఉన్నావుగా. ఏ లేదు బాబు, లేదు. అని 10th ఫెయిల్ అట. అవును, నేను 10th ఫెయిల్. కనీసం 10th పాస్ అయినా కానీ ఇంటర్వ్యూకి తీసుకునే ఉన్నాయి, కానీ 10th ఫెయిల్ అట కదా. ఏ తీసుకో. ఏంటి 10th? బాగా ఎదుకున్నావు, నీ లెక్క యాక్టింగ్ చేసిన నాకు అర్థమైంది. గిట్లా ఇద్దరికి ఇయ్య నేను ఇంటర్వ్యూ. 10th పాస్ అనుకున్నా కానీ 6th పాస్ అట. నేనే ఎక్కువ అయినా కన్నా. ఏంది నిన్ను కూడా పొమ్మంటున్నా, నువ్వు కూడా ఓ. సరే సార్, పోతున్నా సార్. మరి చదివినట్టుగా మరి అడిగి ఇస్తారా? ఇద్దరు ఇక్కడ నుంచి అది. అబ్బాచి సరే సార్, బాయ్. ఇంకా బాయ్ అట. బాయ్ లేదు, బూ లేదు, నడు. సరే సార్, నేను కూడా పోతున్నా. పెళ్ళికి పేడంటానికి వచ్చినవా రా నువ్వు? నడు. సరే సార్, పోతున్నా. ఎందుకు తిడుతున్నారు సార్? పోయి వామ్మో ఇట్లాంటి వాళ్ళు వచ్చిర్రే ఇంటర్వ్యూకి. నేను కూడా పోతాయి మా ఇంటికి. ఏం చేయాలి? అందరికి ఇట్లాంటి వాళ్ళే వస్తుంది అని ఉంటే. సార్ పోయినట్టు ఉన్నాడు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.